గురు పెళ్ళిళ్ళు చేసే బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. నేను రావడం కొద్దిగా లేట్ అయిందండి. ఒక 5 నిమిషాల వీడియో అయితే మిస్ అయిపోయింది. సరే ప్రాసెస్ అయితే చెప్పేస్తా. ముందుగా ఒక 2 లీటర్ల నూనె అయితే తీసేసుకొని బాగా బాయిల్ చేయాలి. తర్వాత మనం ఏ అయితే 5 కేజీల బ్రెడ్ అయితే తెచ్చామో దాన్ని దోరగా అయితే వేయించాలండి. దోరగా వేయించినాక ఒక కడాయిలో అయితే వేసుకొని ఇలా ఫ్రెష్ అయితే చేయాలి. అంటే దాంట్లో నూనె ఉండేది కదండి, నూనె మొత్తం దిగేదాకా చేయాలి. ఆ పక్కనే ఉన్నదైతే చక్కెర పాకం అండి. అలా ఒత్తినాక ఆ బ్రెడ్ అయితే తీసేసి ఆ చక్కెర పాకంలో బాగా నాననివ్వాలండి. అలా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా నానినాక దాన్ని మళ్ళీ బాగా ఈ బ్రెడ్ అంతా వేసేసి అలా క్రష్ చేయాలన్నమాట. ఒక స్పూన్ లాంటిది ఏదైనా తీసుకొని మన దగ్గర ఉండిద్దిగా పప్పు గుత్తి అలాంటిది ఏదైనా తీసుకొని బాగా క్రష్ చేయాలా. అలాగే దీంట్లో ఒక 2 కేజీల జీడిపప్పు కూడా బాగా నూనెలో వేయించాలండి. దోరగా నూనెలో వేయించినాక ఆ జీడిపప్పును కూడా దీంట్లో వేసేయాలండి. ఆ పాకం ప్లస్ ఆ బ్రెడ్ బాగా నానినాక మెత్తగా నానినాక జీడిపప్పు అయితే వేసేయాలి. తర్వాత 5 కేజీలకు ఒక అర కేజీ వచ్చేసి మన ఈ కవ్వ అయితే వేయాలండి. అదే కవ్వ అంటారు కదా, కవ్వ అర కేజీ వేయాలి. జీడిపప్పు వచ్చేసి 2 కేజీల దాకా వేసామండి. చూడొచ్చు మీరు. ఈ కవ్వ ఇదంతా వేసినాక దాన్ని బాగా మిక్స్ చేస్తారండి. అయితే బ్రెడ్ బాగా పాకంలో బాగా నానినాక ఇవన్నీ వేయాలండి. గట్టిదనం ఉండకూడదు. ఇలా జీడిపప్పు ఇవన్నీ వేసినాక ఒక అర కేజీ కిస్మిస్ అయితే వేసామండి. మాస్టర్ గారు చెప్తున్నారు, నేను చూస్తూనే ఉన్నాను. ఇది 5 కేజీల ప్రాసెస్ అండి. ఇది చూడొచ్చు మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా వచ్చింది. చక్కెర కూడా ఎక్కువ వేసుకోమాకండి, పంచదార మనకు ఎంత టేస్ట్. తర్వాత ఒక కేజీ అయితే నెయ్యి అయితే వేశారండి. ఇలా మొత్తం వేసేసాక ఇందులో మెయిన్ ఫ్లేవర్ నెయ్యేనండి. నెయ్యి అయితే ఖచ్చితంగా వేయాలి, అప్పుడే దాని ఫ్లేవర్ మనకు అర్థమైపోద్ది. ఇలా మొత్తం వేసాక ఇలా బాగా క్రష్ చేయాలండి. అది బ్రెడ్ చూసారుగా మీరు, బాగా అది మెత్తగా నానేసింది. ఆ పాకంలో మొత్తం నానాక కిస్మిస్ జీడిపప్పు మొత్తం వేసి బాగా ఇలా క్రష్ చేయాలి. ఓకే గురు, మన ఛానల్ నచ్చినైతే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.